తప్పక సాధించాలని నిర్ణయించుకున్న లక్ష్యాలు మాత్రమే విజయాన్ని అందిస్తాయి. మనసుకు ఆశ ఎక్కువ, ఏది నచ్చితే అది కావాలనుకుంటుంది. కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇస్తుంది. నిర్దిష్ట లక్ష్యం లేకుండా కృషి చేయటం సముద్రంలో దారి తప్పిన వాడిలా ఉంటుంది. కనిపించే బంధువులు ఆపద సమయంలో అడిగితే సహాయం చేయొచ్చు, లేక మొహం చాటేస్తూ కనపడకుండా పోవచ్చు. కానీ కనపడిన ఆ భగవంతుడి మీద ఉంచిన నమ్మకం మాత్రం తప్పక అక్కడికి వస్తుంది. కాస్త ఆలస్యంగా అయినా ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక రూపాన సహాయం అందేలా. లక్ష్యం ఉండాలి, లేదంటే నీ శ్రమకు దిశ ఉండదు. మరణం అడిగిందట జీవితాన్ని, నిన్ను ప్రేమించే అందరూ నన్నెందుకు ద్వేషిస్తారని. జీవితం నవ్వుతూ చెప్పిందట, ఎందుకంటే నేనొక అందమైన అబద్ధాన్ని, నువ్వొక భయపెట్టే వాస్తవానివి అని. సరైన దిశలో కృషి చేస్తే ప్రతి అడుగు నీ లక్ష్యాన్ని చేరుస్తుంది. ఏ స్థాయిలో ఉన్నారనేది ముఖ్యం కాదు, ఏ స్థాయి నుండి వచ్చారనేది ముఖ్యం. మనిషి ఎప్పటికీ దాన్ని మర్చిపోకూడదు. మనం ఎంత చదువుకున్నాం అనేది పత్రాల్లో ఉంటుంది, మనం ఎంత నేర్చుకున్నాం అనేది ప్రవర్తనలో ఉంటుంది. నీ లక్ష్యం నీ దారిని చూపిస్తుంది, నీ కష్టం ఆ దారిని నడిపిస్తుంది. తాతల తండ్రుల ఆస్తితో కాదు జల్సా చేయటం, నువ్వు కష్టపడి సంపాదించిన దానితో జల్సా చేయి. అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బు విలువ. లక్ష్యాలు మాత్రమే విజయాన్ని అందిస్తాయి. నిర్దిష్ట లక్ష్యం లేకుండా కృషి చేయటం సముద్రంలో దారి తప్పిన ఓడలా ఉంటుంది. ఒకరి చేతిలో బలయ్యే మేకవి కాకు, ఆకాశాన్ని చీల్చుకుంటూ బద్దలు కొట్టుకొని వచ్చే మెరుపువిక అయితేనే ఈ మాయదారి లోకంలో బ్రతకగలుగుతావు. జీవితంలో కష్టాలు తాత్కాలికం, కానీ నువ్విచ్చే ప్రతిస్పందన శాశ్వతం. మనిషిగా బ్రతకటానికి, మనసు ప్రశాంతంగా ఉండటానికి కావలసింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు, అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవటానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. మీ శత్రువుల ఎదుట ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎందుకంటే నీ ఆనందం వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. కష్టాలు నిన్ను ఓడించటానికి కాదు, నిన్ను గెలిపించటానికి వచ్చాయి. మనం బాగుండాలి అనుకునేవారు కోపంగా మాట్లాడతారు, మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూనే మాట్లాడతారు. మాయమాటలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ, సూటిగా మాట్లాడే వాళ్లకు శత్రువులు ఎక్కువ. జీవిత పోరాటాలు నిన్ను కూలదోసేవి కాదు, నిన్ను నిర్మించేందుకు వస్తాయి. పోరాటం లేకుండా నిజమైన విజయం అసాధ్యం. డబ్బు, పేరు, హోదా, ఖ్యాతి వీటన్నిటికంటే లైఫ్లో ఆనందంగా ఉండటానికి ముఖ్యంగా అవసరమైంది సంతృప్తి. ఇది లేకుంటే పైనవెందుకు పనికిరావు. నువ్వు పడిన ప్రతి కష్టం నీ విజయానికి ఒక మెట్టుగా పనిచేస్తుంది. నీ కలలు ఎంత పెద్దవో నువ్వు వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం కూడా అంత గొప్పగా ఉండాలి. కలలు చూడటం మొదటి అడుగు, వాటిని నెరవేర్చటం అసలైన విజయం. జీవితం అనేది చక్రాలు లేని బండి లాంటిది. ఆచితూచి ప్రయాణిస్తేనే అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతావు. ఏమాత్రం ఆదమర్చినా అదుపు తప్పి అనుకోని సమస్యల సుడిగుండంలో పడిపోతావు. కష్టకాలాలు ఎప్పటికీ నిలబడవు, కానీ కష్టపడే మనసు ఎప్పటికీ నిలుస్తుంది. ప్రతిరోజు నీ కలలకు ఒకడుగు దగ్గరగా వెళ్లేందుకు కృషి చేయాలి. ఉచితంగా ఏదీ రాదు, అలా వచ్చిన దాని వెనక ఏదో ప్రమాదం ఉంటుంది. ఆ డబ్బు ఎంతో కాలం నిలవదు. మీ కలలను నువ్వే నమ్ము, ఎందుకంటే ఇతరులు వాటిని అర్థం చేసుకోలేరు. మీ కలల కోసం ప్రతిరోజు ప్రయత్నించడం విజయం అందించే మార్గం. మనం బాధపడితే మనల్ని చూసి నవ్వేవాళ్లే తప్ప ఓదార్చేవాళ్ళు ఎవరు ఉండరు. నీ కలల కోసం కష్టపడితే ప్రతి అడ్డంకి నీ దారిలో ఒక మెట్టుగా మారుతుంది. లక్ష్యం ఒకటే కాదు, దానికి చేరుకునే ప్రతి ప్రయత్నం కూడా విలువైనది. కాలానికి నువ్వేమిస్తున్నావో కర్మ అదే మళ్ళీ నీకు తిరిగి ఇస్తుంది. ప్రతి కష్టమైన దశ
నీ జీవితాన్ని మరింత బలంగా చేస్తుంది. పోరాటం అనేది నీ నిజమైన బలం బయటకు తీసుకువస్తుంది. మనిషి తాను కూడబెట్టుకున్న సంపదను లెక్కిస్తుంటాడు, కానీ తరిగిపోతున్న తన ఆయుష్ను మాత్రం గుర్తించలేకపోతున్నాడు. కలలు కేవలం నిద్రలో చూడటానికి కాదు, అవి కళ్ళారా చూడటానికి ప్రయత్నించాలి. స్పష్టమైన లక్ష్యాలు విజయానికి సరైన దారిని చూపిస్తాయి. క్యాష్ ఉన్నవారితో కాదు, క్యారెక్టర్ ఉన్నవారితో స్నేహం చేయి. లైఫ్లో ఎప్పుడు నువ్వు అవమానం పడే రోజు ఎప్పటికీ రాదు. ప్రతి కష్టమైన దశ నీ జీవితాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈరోజు నీ పరిస్థితిని చూసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ప్రతి ఒక్కరికి నువ్వేంటో నిరూపణ చేసే అవసరం లేదు. ఎందుకంటే కర్మకందరూ తల వంచక తప్పదు. సరైన దశలో కృషి చేస్తే ప్రతి అడుగు నీ లక్ష్యానికి చేరుస్తుంది. బియ్యం రాశిలో చేయి పెట్టి ఎంతసేపు ప్రయత్నించినా పిరికిడి బియ్యం మాత్రమే దొరికినట్లు జీవితంలో కూడా నువ్వెంత తాపత్రయపడ్డా నీకు దక్కేది యోగ్యమున్నంత మేరకే. లక్ష్యాన్ని సరిగ్గా నిర్ణయించు. ప్రతి క్షణం దానికి కృషి చెయ్యి. వేసే ప్రతి అడుగు విలువైంది. అలసిపోవద్దు, ఆగిపోవద్దు. అదే నేను గమ్యానికి చేరుస్తుంది. లక్ష్యం ఒక్కటే కాదు, దానికి చేరుకునే ప్రతి ప్రయత్నం కూడా విలువైనది. శత్రువైనా సరే ఆపదలో ఉంటే ఆదుకోవాలి. నీ ఇంటి గుమ్మం ముంగిటికి వస్తే మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి మంచినీళ్ళైనా ఇచ్చి పంపాలి. అది మనిషి యొక్క కనీస ధర్మం. జీవిత పోరాటాలు మనకు నిజమైన బలాన్ని అందిస్తాయి. జీవితం ఉంది కానీ అర్థం లేదు, ప్రాణం ఉంది కానీ ప్రశాంతత లేదు. నిత్యం నిరంతర సంఘర్షంతో గడుస్తున్న కాలం. ఆశ అంతం, కోరికలు శూన్యం. ప్రతి అర్థం పరమార్థమే. కలలు కేవలం నిద్రలో చూడటానికి కావు, అవి కళ్ళారా చూడటానికి ప్రయత్నించాలి. కోరికలకి ఎప్పుడూ బానిస కాకు. తృప్తిగా బ్రతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేన్ని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఒక గొప్ప వరం. దాన్ని ఎప్పుడూ శాపంలా మార్చుకోకు. విజయం పొందేవారు అసలు పోరాటాన్ని భయపడరు. ఓటమి భయాన్ని గెలిచినప్పుడే మనిషి జీవితంలో గెలుస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. గెలిపే జీవితం కాదు, ఓటమి శాశ్వతం కాదు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోవటమే జీవితం. విజయం పొందేవారు అసలు పోరాటాన్ని భయపడరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.